హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, దానికి సంబంధించిన చర్చలు సఫలమైనట్టే అనుకోవాలి. ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఒకటే మిగిలిందని చెప్పేసి అనుకోవాలి. అదేంటంటే జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్, బీఫార్మసీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించింది. సో, ఇంతకుముందు రిలాక్సేషన్ ఇచ్చారు. అంతకుముందు డిటైన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని చర్చలు జరిగినాయి. అందుట్లో భాగంగా గవర్నమెంట్ వాళ్ళొచ్చేసరికి ఈ క్రెడిట్ బేస్డ్ స్టూడెంట్స్ ఎవరిని కూడా డిటైన్ చేయమని చెప్పేసి అసెంబ్లీలో చెప్పటం అయితే జరిగిందనమాట. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే 50% రిలాక్సేషన్‌తో డిటెన్షన్. జేఎన్‌టీహెచ్ వచ్చేసరికి 25% రిలాక్సేషన్‌తో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది కదా! అయితే స్టూడెంట్స్ ఎవరిని డిటైన్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే వీళ్ళు చర్చించినట్టయితే తెలుస్తా ఉన్నది. దీనికి సం దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది రేపటిలోగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మొత్తానికైతే ఇది గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ గనక రిలీజ్ అయినట్టయితే ఏ స్టూడెంట్ కూడా ఖచ్చితంగా అయితే డిటైన్ అవ్వరు మాక్సిమం నాకు తెలిసి. ఇక మొత్తానికైతే దీనికి సంబంధించిందైతే ఇది ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జేఎన్‌టీహెచ్ నుంచి మాత్రం మిగిలిందనమాట. సో, చూడాలి ఇక మరి రేపు ఏం చేస్తారో వీళ్ళైతే. మొత్తానికైతే ఇది నా నోటి నుంచి వచ్చింది కాదు. మీ తెలంగాణ మంత్రివర్గంలో ఒక వన్ ఆఫ్ ది పాపులర్ లీడర్ గారు మాట్లాడటం జరిగిందనమాట. ఓకేనా? సో, అఫీషియల్ అప్డేట్ వచ్చాక పెడతాను. థాంక్ యూ సో మచ్.